ఇది ఒక కథ. కేవలం 90 రోజులు. ఒక చాలా చిన్న అలవాటు ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా తలకిందులుగా ఎలా మార్చేసిందో చెప్పే కథ. విన్న తర్వాత బహుశా మన జీవితాన్ని చూసే పద్ధతి కూడా మారిపోతోందేమో. ఎంత కష్టపడ్డా జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు కదలట్లేదు. ఈ ఫీలింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇది ఊరికే చెప్పే మాట కాదు, చాలామంది రోజూ అనుభవించే ఒక చేదు నిజం, ఒక నిస్సహాయత. అయితే కేవలం 2 గంటలు, అవును మీరు విన్నది నిజమే, రోజుకి 2 గంటలు అతని జీవితాన్ని, అతని కథని మొత్తంగా ఎలా మార్చేశాయో ఇప్పుడు చూద్దాం. సరే, ఆ మార్పు గురించి తెలుసుకునే ముందు అసలు మార్పు రాకముందు థామస్ జీవితం ఎలా ఉండేదో చూడాలి. తను ఎందుకు అంత నిస్సహాయంగా ఫీలయ్యాడో అర్థం చేసుకోవాలి. రండి, తన ప్రపంచంలోకి ఒకసారి వెళ్ళొద్దాం. థామస్ ఉద్యోగం నైట్ సెక్యూరిటీ గార్డ్. అంటే అతని జీవితం మనందరి జీవితానికి రివర్స్లో నడుస్తుందన్నమాట. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు తను పనిలో ఉంటాడు. అందరూ ఆఫీసులకు, పనులకు వెళుతున్నప్పుడు తన ఇంటికొచ్చి పడుకుంటాడు. దీనివల్ల ఏమైందంటే జీవితంలో అందరికంటే వెనకబడిపోతున్నాను అనే ఒక బాధ, ఒక ఫీలింగ్ రోజూ అతన్ని తినేసేది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకరోజు అనుకోకుండా వాళ్లమ్మ ఆరోగ్యం పాడై హాస్పిటల్ పాలయ్యారు. ఆ ఒక్క సంఘటన థామస్ని కుదిపేసింది. అప్పుడనిపించిందతనికి, ఇక ఇలా ఉంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, జీవితంలో మారాలి అని. సరిగ్గా ఆ నిస్సహాయతలోంచి బయటపడే దారికోసం వెతుకుతున్నప్పుడే అతనికి ఒక కొత్త మార్గం కనిపించింది. అదే ఈ మొత్తం కథకు ప్రాణం, ఉదయం 5 గంటల రహస్యం. ఆ సమయంలోనే థామస్కి మిస్టర్ చున్ అనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ పరిచయమయ్యారు. ఆయన థామస్తో ఒక్కటే చెప్పారు, చాలా సింపుల్గా కానీ చాలా పవర్ఫుల్గా. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉండే సమయముంది చూడు, అది మామూలు సమయం కాదు, అదొక మ్యాజిక్. నీకు కావాల్సిన జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలంటే అదే కరెక్ట్ టైం. చూసారా, ఈ మొత్తం మార్పుకు పునాది జస్ట్ 2 గంటలు. ప్రతిరోజూ మన జీవితంలోకి అదనంగా చేరే 2 గంటలు. రోజుకి 2 గంటలే కదా అని చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఆ లెక్క చూడండి ఒకసారి. వారానికి 14 గంటలు, నెలకో ఏకంగా 60 గంటలు, అంటే దాదాపు 2.5 రోజులు. ఇదంతా మన భవిష్యత్తు కోసం మనం చేస్తున్న ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇక సంవత్సరానికి లెక్కేస్తే మైండ్ బ్లోయింగ్, మొత్తం 730 గంటలు. ఒక్కసారి ఆలోచించండి, అంటే ప్రతి సంవత్సరం మనకి 3 నెలల అదనపు సమయం దొరుకుతున్నట్టే కదా. ఎంత పెద్ద విషయం ఇది. సరే, బావుంది, ఈ అదనపు సమయమైతే దొరికింది. కానీ ఈ మ్యాజిక్ అవర్స్లో ఏం చెయ్యాలి? ఖాళీగా కూర్చోలేం కదా. దీనికి కూడా మిస్టర్ చున్ ఒక క్లియర్ ప్లాన్ ఇచ్చారు. ఆయన చెప్పిన సిస్టమ్ చాలా సింపుల్. ఆ 2 గంటల్ని 2 భాగాలుగా విడగొట్టాలి. మొదటి గంట ఉదయం 5 నుంచి 6 వరకు డబ్బు సంపాదించి పెట్టే ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి. ఇక రెండో గంట 6 నుంచి 7 వరకు మన శరీరం కోసం, మన మనసు కోసం కేటాయించాలి. అంటే వాకింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇలాంటివి అన్నమాట. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే 3 రూల్స్ ఉన్నాయి. ఇవి నాన్ నెగోషియబుల్, అంటే అస్సలు రాజీ పడకూడదు. రూల్ నంబర్ 1, రోజూ 5 గంటలకి లేవాలి అంతే. రూల్ నంబర్ 2, రాత్రి 9 కల్లా పడుకోవాలి, రెస్ట్ని కంట్రోల్ చేయాలి. రూల్ నంబర్ 3, మొదటి వారం నరకంలా ఉంటుంది, అయినా సరే దాన్ని దాటాలి, అప్పుడు అదే అలవాటుగా మారుతుంది. థామస్ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడు. సరే చూద్దాం అని రంగంలోకి దిగాడు. ఇక్కడ్నుంచి మొదలైందతని 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. అనుకున్నంత ఈజీగా ఏం జరగలేదు. మొదటి రోజు ఆ అలారం సౌండ్ వినగానే చచ్చిపోతే బాగుండు అనిపించింది, కానీ పట్టు వదల్లేదు. అలా కష్టపడి 21 రోజులు దాటేసరికి ఆశ్చర్యం, ఉదయం 5కి లేవడం నార్మల్ అయిపోయింది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కూడా స్పీడ్ అందుకుంది. ఇక 87వ రోజు తన కష్టానికి ఊహించని ఒక రివార్డ్ దొరికింది. తను నేర్చుకున్న ఆ కొత్త స్కిల్స్ చూసి ఒక కంపెనీ అతనికి డే షిఫ్ట్ ఆఫీస్ జాబ్ ఆఫర్ చేసింది. అది పాత జీతానికి డబుల్ శాలరీతో. నైట్ గార్డ్ నుంచి ఇప్పుడు డబుల్ శాలరీతో డే షిఫ్ట్ జాబ్. కానీ అస్సలు విషయం ఏంటంటే థామస్ సంపాదించింది ఆ కొత్త ఉద్యోగం, ఆ డబ్బు మాత్రమే కాదు, అంతకంటే విలువైన ఒక జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు. అదేంటంటే సక్సెస్ అనేది ఏదో ఒకరోజు మనం చేరుకునే డెస్టినేషన్ కాదు, అది మనం రోజూ చేసే ప్రాక్టీస్.
తన ప్రాక్టీస్ ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. ఇక ఆ 5 AM హ్యాబిట్ అనేది కేవలం జాబ్ కోసమో డబ్బు కోసమో కాదు, అది అతని లైఫ్ స్టైల్లా మారిపోయింది. అసలు ఎందుకీ ఉదయం 5 గంటల సమయానికి అంత పవర్? సింపుల్. మన విల్ పవర్ అంటే మన సంకల్ప శక్తి పొద్దున్నే పీక్స్లో ఉంటుంది. రోజంతా టెన్షన్లు, డిస్ట్రాక్షన్స్తో అది మెల్లగా తగ్గిపోతుంది. కానీ ఆ ఉదయం పూట ఉండే ప్రశాంతతలో మన మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో థామస్ కథ మనందరికీ చెప్పేది ఒక్కటే, మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ప్రతిరోజూ పొద్దున్నే మన ముందుకొస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఇదొక్కటే, భవిష్యత్తు మన అలారం అవతల వైపు ఎదురుచూస్తోంది. మరి దానికోసం మేల్కొని సిద్ధంగా ఉండబోయేది ఎవరు?